దంపతులు ఒకళ్ళే ముందుకు రండి, మిగతా వాళ్ళందరూ వెనకాల శాస్త్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ రక్ష రక్షో ప్రార్థన నమస్కారం సమర్పయామి వరస శిరస పాదాభ్యాం కరణాభిషదే ఆయుర్దేహి యశోదేహి మే పుత్రాన్ పౌత్రాంశ దేహి మే. మనస్ఫూర్తిగా పరమేశ్వరుడు దండపెట్టిన స్వామి అభివృద్ధి చెప్పి చదువుకునే పిల్లలందరూ కూడా విద్యాబుద్ధులుగా చెప్పి చదువుకుని చెప్పి సంతానం చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సంవత్సరంలో మీ ఇంట్లో 365 మీ ఇంట్లో దీపారాధన చేసినా చేయకపోయినా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో 6వ రోజు సోమవారం రోజు ఈ సహస్ర జ్యోతిర్లింగాచరణ ఒక ప్రమిద వెలిగించినా కూడా 361 ఫలితం మనకు మీకు కలుగుతుందన్నమాట. ఈ దేదీప్యమానంగా ప్రవకాశవంతంగా ఈ శివలింగం ఎలాగైతే వెలుగుతుందో మా గృహంలో కూడా పాడి పంట వ్యాపారం వ్యవసాయం ఉద్యోగం అన్ని కూడా అభివృద్ధి అందని చెప్పి ఇక్కడ మనస్ఫూర్తిగా పరమేశ్వరుడు దండం పెట్టుకోండి. మీరు రక్షణ తీసుకోండి కృష్ణ గారు. ఏతసర్వ ఉమారామలింగేశ్వర స్వామి దేవత అర్పిత వస్తు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం మయా దేవ అనుకోండి. తదస్సుదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక. ఏతసర్వ శ్రీ అంతే నీళ్ళిపోయేమనగా చెప్పండి. ఏతసర్వో శ్రీ పరమేశ్వర అర్పణమస్తు సర్వం సమస్వ లెంపలు వాయించుకుని మీరు క్యాండిల్ దగ్గర చుట్టూ ప్రాకారం వెలిగించాలి. మీ ఇద్దరు మీ పిల్లల పేరు చెప్పుకుని ఫస్ట్ లైన్ లో వెలిగించండి. ఒకరి తర్వాత ఒకరు వెలిగించండి. ఏవి అందరికీ ఉంటాయి. ముందు శివలింగమే వెలిగించాలి. తర్వాత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వినాయక చవితి 51వ వర్షం శుభ సందర్భంగా ఈరోజు సాయంత్రం 6వ రోజు ఈరోజు సాయంత్రం ఇప్పుడు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం మొదలైందండి. ప్రతి ఒక్కరు వచ్చి లింగార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దీపారాధన చేశారు. అలాగే ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రగా కోరుతున్నాం. అలాగే ఈ జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి మనం సమర్పించిన భక్తులు సల్లా మురళీకృష్ణ గారు, శ్రీమతి సల్లా జయభారతి గారు, వారి కుమార్తె లక్ష్మీ సౌజన్య ఈ కార్యక్రమాన్ని సమర్పించాలండి. అలాగే రేపు 7వ తారీఖు మెగా డ్యాన్స్ పే డ్యాన్స్ కార్యక్రమం మరియు స్వామివారి లడ్డు పాట ఉంటుందండి. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వినాయక నగర్ యూత్ ప్రెసిడెంట్ గారు స్వాడసాని రాము గారు, వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి మోహన్ గారు. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం, నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం. కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం, భరణీ దీపం, భరణీ దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, హరోహర అంటే చింత తీర్చు దీపం. అరుణాచల దీపం ఆది శివుని రూపం, హరోహర అంటే చింత తీర్చు దీపం. హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా, మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా. జంగముడై జగతి అంత తిరుగుచుండురా, మన భక్తి అనే భిక్షణతడు కోరుచుండురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా. భోళా శంకరుని మనసు వెన్నరా, భోళా శంకరుని మనసు వెన్నరా. తన వెన్నెలంటి చూపు తాక
వారు కుర్రెల అమర్నాథ్ గారు, శ్రీమతి లీలా దంపతులు అండి, త్రిపురాస్ మార్కెట్. అలాగే ఊరేగింపుల భక్తులకు అన్న వితరణ చేసిన వారు, లక్ష్మీ గణపతి ఆలయానికి పూల డెకరేషన్ చేసిన వారు సింగళూరు లోకేష్, నాగవెంకట కార్తిక్ దేవరాయ్. అలాగే మన లక్ష్మీ గణపతి ఆలయ గౌరవ అధ్యక్షులు మాధవ సత్యనారాయణ గారు, గౌరవ ఉపాధ్యక్షులు బద్దుల రామకృష్ణ గారు, రాగిరెడ్డి రమేష్ గారు, గౌరవ హోమేశ్వర గారు, పిర్మ సురేష్ రాజు గారు, అలాగే ఆలయ ఇన్ఛార్జ్ గారు మాదాస్ రాజు గారు, మాదాస్ దేవగణపతి గారు, యాదవ్ శివాజీ నాయుడు గారు, కులవర్తి నాగేశ్వరరావు గారు, రాంపండు గారు, సింగళూరు నాగవెంకటరమణ గారు. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. శతకోటి కోర్కెలను తీర్చుతాడురా, ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా. భోళా శంకరుని మనసు వెన్నరా, భోళా శంకరుని మనసు వెన్నరా. తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా, తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలు